హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. రాధ వడిలో పడుకుంటాడు విక్రమ్ కృష్ణ చూస్తూ అనుకుంటుందన్నమాట. రాధ, నేను నా మనసులో మాట నీకు చెప్దామని అనుకున్నాను, కానీ ఆ ప్రియ మత్తుమందు టీలో కలిపేసింది. అందుకనే మీరు పడుకున్నారు. నేను ఇప్పుడు చెప్తాను ప్రియ పని అని అనుకుంటూ ఉంటుంది రాధ. కట్ చేస్తే ప్రియ వాళ్ళ అమ్మతో చెప్తూ ఉంటుంది. అమ్మ, రాధ తన మనసులో మాట బావకు చెప్పాలనుకుంది, కానీ నేను మత్తుమందు టీలో కలిపేశాను. ఇంకా బావ పడుకుండిపోతాడు, తన మనసులో మాట చెప్పుండదు అని చెప్తే నువ్వు ఎంతైనా నా కూతురు కదా అని ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు. కట్ చేస్తే ఇంటికి వచ్చేస్తారనమాట. కారులో నుండి దిగుతారనమాట రాధ, విక్రమ్. ఈ ప్రియను చూస్తుంది అనమాట దూరం నుంచి. కావాలని ప్రియను రెచ్చగొట్టాలని వెంటనే కొంచెం మత్తులో ఉన్నాడు కదా విక్రమ్, చెవిలో చెప్తుంది. ప్రియ చూస్తుంది, కొంచెం కోఆపరేట్ చెయ్యి అని చెప్పేసి అని వెంటనే మీదకి లాక్కుంటాడు అనమాట. విక్రమ్ కావాలనే పడుతుంది, మళ్ళీ కావాలనే విక్రమ్ చుట్టూ తిప్పుకుంటుంది, డ్యాన్స్ వేస్తుంది విక్రమ్ తోటి. అలాగే విక్రమ్ హగ్ చేసుకుంటాడు ఆ మత్తులో. మొత్తానికి ఇవన్నీ కూడా రెచ్చగొడుతూ ఉంటుంది ప్రియని. అప్పుడు వెంటనే బెడ్రూమ్లోకి తీసుకొచ్చేస్తుంది అనమాట. అంటే రాధా విక్రమ్. ఈలోపు ఏం జరుగుతుంది, మన బెడ్రూమ్లోకి వెళ్ళిపోతుంది మళ్ళీని. అదేంటి, నేను బావకు మత్తు మందిస్తే వీళ్ళేంటి ఇంత రొమాన్స్ చేస్తున్నారు, ఈ రొమాన్స్ చూడలేకపోతున్నాను అనుకుంటుంది. మళ్ళీ మంచం మీద వచ్చి బెడ్ మీద పడుకుంటే బెడ్ మీద దుప్పటి ఉంటుంది. ఇలా దొల్లుకుంటూ వస్తే వీళ్ళతో పాటు దుప్పటి కూడా వచ్చేస్తుంది అనమాట. ఆ దుప్పట్లో వీళ్ళిద్దరూ ఉంటారు. ఈలో ప్రియ వస్తుంది. ఆ ప్రియని చూస్తుంది అనమాట. అబ్బా ఉండండి, నాకు పని ఉంది, నేను వెళ్ళాలి, వదిలేండి, అయ్యి బాబోయ్ నన్ను ఇక్కడ తొడపాసం పెట్టకండి, అబ్బా నాకు సిగ్గుగా ఉంది, అబ్బా చెక్కిలి గింతలు వస్తున్నాయి, ఇలా అని రెచ్చగొడుతూ ఉంటుంది ప్రియని. అప్పుడు ప్రియ, అయ్యి బాబా నేను ఈ రొమాన్స్ చూడలేకపోతున్నాను, అదేంటి బావకి నేను మత్తు మంది ఇస్తే ఇలాగా చేస్తున్నాడేంటి, ఆ మత్తు మందు పని చేయలేదా అనుకుని అక్కడ నుండి వెళ్ళిపోతుంది ప్రియ. కట్ చేస్తే దమయంతి మేడ మీదకి వస్తుంది. విక్రమ్ కృష్ణ మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఈ లోపు రామచంద్రయ్య బయటకు వస్తాడు. ఏంటి ఈ రామచంద్రయ్య బయటకు వచ్చాడు అని దమయంతి చూస్తుంది. ఈ లోపేమో విక్రమ్ వచ్చి, ఫారిన్ డాక్టర్ వచ్చేసాడంటే ఆల్రెడీ, నేను హాస్పిటల్ తీసుకొస్తాను, నేను హాస్పిటల్కి దించేసి వెళ్ళి తీసుకొస్తాను, ఎందుకంటే ఫారిన్ డాక్టర్ చాలా మంచివాడు, అతను దస్తగిరిని సృహలోకి తీసుకొస్తాడు మావయ్య అని చెప్పేసి అనుకుని వీళ్ళిద్దరూ బండి మీద బయలుదేరుతారు. అప్పుడు దమయంతి, ఏంటి ఫారిన్ నుంచి డాక్టర్ని తీసుకొచ్చారా దస్తగిరిని సృహలోకి తీసుకురావడానికి, నేను వెంటనే ఏం జరుగుతుందో చూడాలి అని చెప్పి అక్కడ నుంచి దమయంతి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే ఆ ముగ్గు పెడతా ఉంటుంది సంతోషంగా రాధ. ఈలోపు అందులోనే రాధా కృష్ణని కూడా రాస్తుంది అనమాట పక్కన. ఈలోపు అక్కడికి దమయంతి వస్తుంది. అబ్బా మా విక్రమ్ కృష్ణ బాగానే ముగ్గులోకి లాగావు అంటది. నేను ముగ్గులోకి లాగడం ఏంటి, మీ అమ్మాయే మా ఆయన్ని ముగ్గులోకి లాగాలని ట్రై చేస్తుంది అని అంటది. అబ్బా ముగ్గు చాలా బాగుంది, నువ్వు ఇలా ముగ్గులు వేసుకుంటూ ఉండు, మీ నాన్న శాశ్వతంగా జైల్లో ఉండిపోతాడు అని దమయంతి అంటది. ఏంటి, మా ఆయన విక్రమ్ తీసుకొస్తానని చెప్పారు అంటే ఏమీ తీసుకురాడు, తీసుకొచ్చినడైతే ఎప్పుడో తీసుకొచ్చింది కదా, సాక్ష్యాలన్నీ కూడా విక్రమ్ దగ్గరే ఉన్నాయి, ఎందుకంటే నువ్వు మీ నాన్న వచ్చేసాడనుకో బయటికి, మీ అగ్రిమెంట్ పెళ్లి క్యాన్సిల్ చేసుకుని వెళ్ళిపోతావని, నువ్వేమో అగ్రిమెంట్ పెళ్లి ఎందుకు చేసుకున్నావు, మీ నాన్న జైలు నుంచి విక్రమ్ తీసుకొస్తాడనే అవసరం కోసమే కదా. అలాగే తను కూడా విక్రమ్ కూడా ప్రియ నుండి పెళ్ళిని దాటేయటానికి, పెళ్ళిని తప్పించుకోవడానికే కదా నిన్ను చేసుకున్నాడు అగ్రిమెంట్ పెళ్ళి. అతని పని అయితే అయిపోయింది, నీ సమస్య ఉండిపోయింది, కావలిస్తే నేను చెప్తున్నానని కాదు, కానీ నువ్వు ఒంటరిగా కూర్చుని ఆలోచించు విక్రమ్ కృష్ణ గురించి అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది దమయంతి. రాధతో చెప్పేసి వెళ్ళిపోద్ది దమయంతి. రాధ ఆలోచనలో పడుతూ ఉంటుంది. అవును, ఎందుకో కొన్ని మాటలు నాకు ఎందుకో దమయంతి చెప్పినవి కరెక్టనే అనిపిస్తుంది అని అనుకుంటూ ఉంటుంది. దూరం నుంచి దమయంతి చూసి, అబ్బా నేను చెప్పిన మాటలు బాగానే వర్కౌట్ అవుతున్నాయి ఆలోచిస్తుంది, మొత్తానికి చిచ్చు పెట్టాను బాగానే, ఇంకక్కడి నుంచి గొడవపడి విక్రమ్తో తన పుట్టింటికి వెళ్ళిపోతుంది అని దమయంతి వెళ్ళిపోద్ది. కట్ చేస్తే హాస్పిటల్లో డాక్టర్ గారితో మాట్లాడతాడు విక్రమ్. ఏమండి, ఇతను బతకాలి, మా కుటుంబం చాలా సమస్యల్లో ఉంది, మా కుటుంబం నుంచి ఒక మనిషి దూరంగా వెళ్ళిపోయింది, ఈ సమస్యలన్నీ తీరాలి అంటే ఆ దస్తగిరి బతకాలి, ఎంత డబ్బు అయినా పర్వాలేదు సార్, నేను ఏర్పాటు చేస్తానని విక్రమ్ ఆ డాక్టర్తో చెప్తాడు. సరే అంటాడు డాక్టర్. సరే మావయ్య రా బయట. రామలింగం మాట్లాడుకుంటుంటారు. అప్పుడు రామలింగం అంటాడు, ఏంటి మా వాడు ఏదైనా తప్పు చేశాడమ్మా, చెప్పమ్మా వాడి పని చెప్తాను, నువ్వు నా చెల్లెలు అమ్మ అంటది. అవునన్నా, నేను నీ చెల్లిని, నీ ఇంటి ఆడబడుచు, నిన్ను ఒక మాట అడుగుతున్నాను చెప్పు, మా నాన్న ఏ తప్పు చేయలేదు,
జైల్లో ఉన్నాడు, ఎందుకు ఇంకా తీసుకురాలేదు అంటే అని అడుగుతుంది రాధ. అప్పుడు కాదమ్మా, ఎందుకంటే సాక్ష్యాలు దొరకాలి కదా అంటది. ఏం సాక్ష్యాలు? సాక్ష్యాలు ఎప్పుడో విక్రమ్ గారి దగ్గర ఉన్నాయి, కావాలనే మా నాన్న జైల్లో పెడతాను, జైల్లో మగ్గ పెట్టేస్తున్నారు. ఎందుకంటే మా నాన్న జైలు నుంచి వచ్చేస్తే నేను అగ్రిమెంట్ మ్యారేజ్ క్యాన్సిల్ చేసుకుని వెళ్ళిపోతాననే కదా అని అంటూ ఉంటుంది. రామలింగం షాక్లో ఉంటాడు. అంతే ఫ్రెండ్స్, రేపు ప్రోమోలో ఏం చూపించారు అంటే విక్రమ్ని గట్టిగా నిలదీస్తూ ఉంటుంది రాధ. ఎందుకు మా నాన్న ఎందుకు జైల్లో పెట్టించావు, నీ స్వార్థం గురించి మా నాన్నే జైల్లో పెట్టించావు, నాకు అన్నీ తెలిసిపోయినాయి, నీ దుర్మార్గాలు, మా నాన్న జైల్లో ఎందుకు పెట్టించావు అవన్నీ కూడా నాకు తెలిసిపోయాయి, నన్ను ఎందుకు చీటింగ్ చేశావు, ఎందుకు ఇంత దుర్మార్గంగా నన్ను మోసం చేశావు అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది విక్రమ్ మీద రాధ. సరే, మీలాంటి దుర్మార్గులు అడ్డుగోడలుగా వచ్చిన ఆ అడ్డుగోడలన్నీ తప్పించుకొని మా నాన్నని నేనే ఒంటరిగా విడిపించుకుంటాను అని అంటూ ఉంటుంది విక్రమ్ తోటి రాధ. అంతే ఫ్రెండ్స్.